జీవీఎల్ నరసింహారావు ఈయన ఇప్పుడు శుద్ధపూస మాటలు మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవినీతి పరులు అని చెప్పి మాట్లాడుతుండేవాడు ఎప్పుడు గత 5 ఏళ్లుగా కూడా. సో ఈయన తెలుగుదేశంతో పొత్తుకు వెళ్తుంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేస్తున్నప్పుడు తెలుగుదేశంతో పొత్తు మనకొద్దు, జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్దామని చెప్పి అధిష్టానానికి చెప్పిన మనిషి ఈయన. ఈరోజు ఏబీ లిక్కర్ స్కామ్లో బయటపడ్డాడు. 40 కోట్లు లిక్కర్ అక్రమ లావాదేవీలు ఈయన అకౌంట్లో జరిగినట్టు సిఐడి వారు గుర్తించారు. ఏంటంటే నిన్న లిక్కర్ స్కామ్ డొంకలు ఆగుతున్నారు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల స్కామ్ ని. అందులో భాగంగా చూస్తుంటే ఈయన అకౌంట్లోకి ఒక 40 కోట్లు వచ్చినాయి. వైసీపీకి చెందిన ఒక మాజీ ఎంపీ ద్వారా ఈయన ఈ స్కామ్ లో డబ్బు అందుకున్నాడని చెప్పి సిఐడి వారు గుర్తించారు. ఈయన త్వరలో బీజేపీ నుంచి సస్పెండ్ కాబోతున్నాడని, ఈయన అరెస్ట్ అయిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? జీవీఎల్ గారి గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. ఒకటి, ఈ వ్యక్తులకి రాజకీయంగా ప్రజల్లో మంచి గుర్తింపు లేకపోయినప్పటికీ ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సోము వీర్రాజు గారి గురించి కూడా, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు బీజేపీ పేరు చెప్పుకొని వీళ్ళు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది వాళ్ళకి తెలుసు వ్యక్తిగతంగా. వీళ్ళకి ఎవరెవరి నాయకులతో సంబంధాలు ఉన్నాయో, వీళ్ళు ఏ వ్యక్తులతో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న ఎన్నికల్లో అందుకనే బీజేపీ వీళ్ళు ఎవరికి సీట్లు ఇవ్వాలి. అసలుకి మీరు గమనిస్తే అండి, బీజేపీ నాయకత్వం వీళ్ళు ఏ రకంగా వాడుకున్నారో, కేంద్ర ఫలాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటట్టుగా వీళ్ళు ఏ రకంగా పైన చెప్పి పదవులు ఆశించారే కానీ రాష్ట్ర ప్రయోజనానికి వీళ్ళు కేంద్రం నుంచి గడిచిన 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏమైనా ఉందా? ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో ఉన్నారు. మీరు గతంలో కూడా బీజేపీ నాయకులకే కదా, బీజేపీ రాష్ట్రానికి అధ్యక్షులు చేసినటువంటి వ్యక్తులే కదా. మీరు రాష్ట్రానికి గతంలో 5 సంవత్సరాల్లో సాధించినటువంటి పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ ₹1 అని ఉందా? చెప్పుకోదగ్గట్టు ఏమైనా చేశారా? రాష్ట్ర ప్రయోజనానికి మీరు చేసిన మేలు చేకూర్చింది ఏంటి? ఈ రోజు చూస్తే పొత్తు చంద్రబాబు నాయుడు గారితో చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ వ్యక్తులందరూ కూడా అడ్డుపడినటువంటి వ్యక్తులే. ఒక రకంగా ఈ పొత్తు కుదిరితే వాళ్ళు ఎక్కడ సొంతంగా నష్టపోతారో, లేదా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ రకంగా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. ఇప్పుడు డైరెక్ట్ గా సాక్షాత్తులు సహా పట్టుబడడం జరిగింది. 40 కోట్ల రూపాయలు జీవీఎల్ గారి ఖాతాలోకి వచ్చినట్లు సిబిఐ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఏదైతే మద్యం కుంభకోణం ఉందో దాంట్లో ఈయన పేరు కూడా ఉందని వాదనలు వస్తూ ఉంది. బీజేపీ ఉన్నటువంటి నాయకత్వం ఎలాంటిదని మనం గమనించుకుంటే, విలువలు ఒక సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ. పైన కేంద్ర నాయకత్వం కానిచ్చండి, ఇప్పుడు పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి మచ్చలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారండి బీజేపీలో. ఎల్కే అడ్వాణి లాంటి సీనియర్ నాయకుల దగ్గర నుంచి పార్టీలో ఇక్కడ తెలంగాణ నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఒక హుందాగా విలువలతో కూడిన ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. అందుకనే 3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఏ విషయం లేకుండా అన్నిసార్లు అధికారంలోకి వస్తుందంటారా? మోడీ గారు ఆయన నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వ్యక్తులు ఉండడం సిగ్గుచేటు అని కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మధ్య స్కామ్లు ఇరుక్కుపోవడం ఏంటండి? ఒక రాజకీయ నాయకులు అయిన వీళ్ళందరూ కూడా ఎన్నో స్కామ్లు బయటపడుతున్నప్పటికీ మధ్య స్కామ్ అనేది పూర్తిగా సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఇటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు, వాళ్ళ పార్టీకి ఇటువంటి నాయకులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఓ పక్క బీజేపీ పార్టీ, మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. పార్టీ కష్టపడి పార్టీని ఏ విధంగా ఉనికిలో తీసుకొని రావాలి, పార్టీని ఎలా బలపరచాలని ఆలోచించాల్సింది పోయి ఈ విధమైన స్కాములు ఇరుక్కుంటే పార్టీకి సిగ్గుచేటు కాదంటారా ఇటువంటి వ్యక్తుల ద్వారా? కాబట్టి ఏ విధమైన ఏ క్షణంలో అయినా సస్పెండ్ చేయొచ్చు అన్న వాదనలు కూడా వినిపిస్తుంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూదందాలు, భూ కబ్జాలు, ఈ స్కామ్లు, ఇవన్నిటి విషయంలో కూడా అధిష్టానాన్ని వీళ్ళు తప్పుదోవ పట్టించారు. ఏ సమాచారం కూడా పర్ఫెక్ట్గా అధిష్టానానికి ఇవ్వలేదు. ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాశాడు ఈ జీవీఎల్ నరసింహారావు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే కొంతకాలం సోము వీర్రాజు కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు అధిష్టానం కూడా చాలా కాలం వీళ్ళ మాటల మీద నమ్మి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, తెలుగుదేశంకి గెలిచే అవకాశాలు లేవు అనుకున్నారు తెలుగుదేశం జనసేన. కానీ చివరిలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు సర్వే చేయించుకుంటే వీళ్ళు చెప్పిన తప్పుడు రిపోర్ట్లకి వాళ్ళకి అందిన రిపోర్ట్ల ప్రకారం చూస్తే వాళ్ళు షాక్ అయిపోయారు. వీళ్ళు ఎంతకాలం మనల్ని తప్పుదారి పట్టించారు, ఆంధ్రాలో జనసేన తెలుగుదేశం ప్రభంజనం వేస్తుందని చెప్పి వాళ్ళకి తెలిసింది. పొత్తులో భాగం అయ్యారు చివరికి. ఏం చెప్తారు దాని మీద? ఇక్కడ వీళ్ళ ఎత్తుగడలు ఫలించలేదని చెప్పుకోవాలి. మొదటగా
గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సన్నిహిత సంబంధాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మెలిగారు, ఈ నాయకత్వం బీజేపీ నాయకత్వం స్థానికంగా అప్పటి అధ్యక్షులుగా ఉన్న సోము వీర్రాజు గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ వైకాపాకి తొత్తుగా పనిచేసిందని కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయండి. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరిగినప్పటికీ బీజేపీ ఒక్కసారైనా స్పందించిందా? ఒక్క దాని మీదన్నా చర్య తీసుకుందా? దానికి వెనుక ఉన్నటువంటి కారణం ఎవరంటే ప్రధానంగా ఈ వ్యక్తుల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళు ఒక పార్టీకి కేంద్ర నాయకత్వానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు రిప్రజెంటేషన్ రాష్ట్రంలో జరిగినటువంటి మేలులు కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, అమరావతిని క్యాపిటల్ గా వీళ్ళు పెట్టట్లేదు, 3 రాజధానులు అంటా ఉన్నారు, దీని మీద ఏదో ఒక చర్య తీసుకోండి మోడీ గారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరపున ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఒక్కసారిగా ఎవరైతే పురంధేశ్వరి గారు బాధ్యతలు ఏదైతే అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన విత్ ఇన్ మినిట్స్ లోనే ఇమీడియట్ గా ఏదైతే ఢిల్లీ వెళ్ళేసి పోలవరం సంబంధించి గ్రాంట్స్ ఇప్పించడం జరిగింది. ఏ విధంగా పొత్తులో కీలక పాత్ర వహించారో రాష్ట్ర ప్రజలు చూశారు. గెలుపు కోసం ఏ విధంగా సహాయం చేసిందో, ప్రజల కోసం కష్టపడి రాజమండ్రి ఎంపీగా గెలవడం జరిగింది. ఊరికే గెలిపించారంటారా? వీళ్ళు నిలబడి గెలిచారు. ఈ రోజు అసలు వీళ్ళ ఉనికి అనేది ఉందా రాష్ట్రంలో? కాబట్టి వీళ్ళు గడిచిన రోజులన్నీ కూడా కేంద్రం నాయకత్వానికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని చెప్పి అనేక ఆధారాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం గమనిస్తున్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ వాస్తవికంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళే కాబట్టి వీళ్ళ ద్వారానే ఒక క్రమశిక్షణ పరంగా రావాల్సినటువంటి పరిస్థితి. అటువంటిది వీళ్ళు చేసినటువంటి అనైతిక కార్యకలాపాల వల్ల వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి చీకటి సంబంధాలని చెప్పేసి కూడా వాదనలు వచ్చాయి. దానికి అనేక ఉదాహరణలు. అసలు వీళ్ళు ఏ తరపున విషయాల మీద పోరాడారండి? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా ప్రశ్నించారా? సరే, ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, బీజేపీ నాయకత్వం తరపున ఉండి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటాలు చేశారు, ధర్నాలు చేశారు, నిలదీశారు. ఒక్కసారి దానికి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఎలా ఉంది, గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఆయన అధికారం ఉంది, ఓకే విషయం. గడిచిన 5 సంవత్సరాలు అసలు బీజేపీ పార్టీ నాయకత్వం ఉందా లేదా అనే విధంగా ఉందండి. ఏపీలో అసలు ఏం జరుగుతున్నా కళ్ళ కట్టినట్టు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాల్సింది పోయి, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద ప్రశ్నించాల్సింది పోయి, మాకు పట్టనట్టు ఏదో మరి వాళ్ళు పదవులు ఆశించారో ప్యాకేజీలు ఆశించారో అయితే ప్రజలకు కూడా తెలియదు. కానీ పూర్తిగా రాష్ట్రం అప్పట్లో అంధకారం అవడానికి కొంతమంది వ్యక్తులు కూడా కారణం అని బలంగా చెప్పుకోవాలి. ఇక్కడ వ్యక్తులు, పార్టీలు కాదు, ఇక్కడ వ్యక్తులు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏం చేయకుండా దేనికంటే ఈరోజు వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని ఏం చేశారు? పార్టీ శ్రేణులకి ఒక్కసారి కార్యకర్తలకు అండలుగా నిలిచారా? పురంధేశ్వరి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి బలంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. ధన్యవాదాలు.